కాలువ దాటేదాకా పడవ మల్లన్న, కాలువ దాటాక బోడి మల్లన్న అన్న సామెత ఉంది. అదే పరిస్థితి ఇప్పుడు. యూరప్‌ని ఒకప్పుడు మీరు సొంతగా పరిశ్రమలు పెట్టుకోనక్కర్లేదు, మీ సొంత సెక్యూరిటీ పెట్టుకోనక్కర్లేదు, మనందరం ఒకటే అంటూ యూరప్ దేశాలన్నిటిని ఒక తాటికి తెచ్చి, వాళ్ళు ఎదగాలనుకున్న డబ్బుల్ని కూడా వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేపిచ్చి, ఇప్పుడు పరిశ్రమలయన్నీ అక్కడెవరిని పెట్టనీయకుండా నిదానంగా ఇక్కడికి తెప్పిస్తా, క్రమంగా అంతా అయిపోయాక ఇప్పుడు కాడొదిలేస్తుంది అమెరికా. ఇప్పుడు తమకి అవసరమయ్యేటప్పటికి యూరప్ దేశాలను ముంచేస్తుంది. తాజాగా ట్రంప్ స్టేట్మెంట్ ఏంటి అంటే, యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది యునైటెడ్ స్టేట్స్ని ఇబ్బంది పెట్టడానికి, యునైటెడ్ స్టేట్స్ని పద్దాక ముళ్ళులాగా పొడవడానికి తయారయ్యింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. యూరోపియన్ యూనియన్ ఎప్పుడుకో పతనం అయిపోయింది. దానివలన ప్రపంచానికే ఒక గ్లోబలిస్ట్ ట్రైటర్గా మారిపోయింది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తద్వారా యూరోపియన్ యూనియన్లో విభేదాలు, యూరోపియన్ యూనియన్తో అమెరికా విభేదాలు అన్నటువంటిది పతాక స్థాయికి చేరుతున్నాయి.